ఇరాన్ అమెరికా యుద్ధం మొదలై 3 వారాలవుతోంది. ప్రపంచమంతా చమురు సంక్షోభంలో చిక్కుకొని అల్లాడిపోతోంది. ఇరాన్ తన నేతల్ని, సైనిక బలగాల్ని, ఆస్తిని ఒక్కొక్కటిగా నాశనమవుతుంటే ఉక్రోషంతో రగిలిపోతోంది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా దేశాలకు కూడా నష్టమే వాటిల్లుతోంది. ఇంత జరిగాక ఇక దేనికోసం ఆగాలి? ఎవరి కోసం రాజీ పడాలి అంటోంది ఇరాన్. యుద్ధం ముగుస్తోంది. ఇరాన్ ఫినిష్ అన్న అమెరికా ఇప్పుడు ఆత్మ సంరక్షణ ధోరణిలో పడిపోయింది. ఇంతకు యుద్ధం ఆగుతుందా, కొనసాగుతుందా? హార్మోస్ జలమార్గం చెర వీడుతుందా? చమురు సంక్షోభం సమసిపోతుందా? ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పుడు చాలా క్లిష్టమైన దశలో ఉంది. 3 వారాల తర్వాత ప్రపంచానికి అర్థమైన విషయం ఏమిటంటే ఇది సాధారణ యుద్ధం కాదని. ఒక యుద్ధం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఈ యుద్ధం కూడా ఎన్నో అనర్థాలు, సంక్షోభాలకు మూల కారణంగా మారిపోతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏళ్ల తరబడి జరిగినా ప్రపంచం అంత ప్రభావితం కాలేదు. కానీ మధ్యప్రాచ్య యుద్ధం మాత్రం బీభత్స భయానకంగా మారిపోతోంది. ఈ యుద్ధం కేవలం 2-3 దేశాలకే పరిమితం కాలేదు. ఇది ప్రాంతీయ యుద్ధంగా, ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా, అన్నిటికీ మించి జియో పొలిటికల్ వార్ గా రూపాంతరం చెందుతోంది. ఈ యుద్ధం ప్రారంభమై 2 వారాలే అయినా ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంతో అల్లాడిపోతూ ఉన్నాయి. ఇక ముగింపు పలకకపోతే 3వ ప్రపంచ యుద్ధంగా మారడం ఖాయమంటున్నారు మేధావుల లోకమంతా. అయితే ఈ యుద్ధానికి ముగింపు వాక్యం పలకాల్సింది ఎవరు? ఇరానా, అమెరికానా, ఇజ్రాయిలా? ఇదో చిక్కువీడని ప్రశ్నగా మారిపోయిందనే చెప్పుకోవాలి. గత 2 రోజుల్లోనే 3 కీలక నేతల్ని పోగొట్టుకున్న ఇరాన్ ఇక దిగి వస్తుందా? అంతకంతకు తన పగ తీర్చుకోవడానికే అది సిద్ధమవుతోంది. చూస్తూ ఉండండి, ఈ నరమేధం ఇంకా కొనసాగుతోంది. సినిమా అభి బాకీ హై అంటున్న అమెరికా హెచ్చరికలను ఇరాన్ జడుసుకుంటుందా? బుసేహన్ లో ఉన్న ఇరాన్ వన్ అండ్ ఓన్లీ న్యూక్లియర్ ప్లాంట్ ని కూడా నాశనం చేస్తామన్న అమెరికా హుంకరింపులు నిజమవుతాయా? వీటన్నిటికీ మించి ఇరాన్ ను చచ్చేదాకా కొడతామంటున్న అమెరికా పెత్తందారి ధోరణి చూస్తే మాత్రం ఈ యుద్ధం ఇప్పట్లో ఓ కొలిక్కి రాదనే అర్థమవుతోంది. మధ్యప్రాచ్యం మంటెక్కబడి ఇప్పటికే 20 రోజులైంది. తాజాగా ఈ యుద్ధం భయంకర మలుపులు తిరుగుతోంది. తాజా పరిస్థితులను చూస్తే యుద్ధం త్వరగా ముగిసే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవాలి. అమెరికా రక్షణ శాఖ ఎండ్ డేట్ లేదు అని స్పష్టం చేసింది. 3 వారాల్లోనే వేల టార్గెట్లపైన దాడులు జరిగాయి. ఇరాన్ కూడా డ్రోన్స్, మిస్సైళ్లతో తెగించి మరీ ప్రతి దాడులు కొనసాగిస్తోంది. దీన్ని బట్టి యుద్ధ తీవ్రత ఎంతగా పెరిగిపోతుందో మనకు అర్థమవుతోంది. ఈ యుద్ధంలో ఇరాన్ చాలా ఘోరంగా దెబ్బతింటోంది. ఈ దాడుల్లో కీలక సైనికాధికారి లారీ జానీ, బసీజ్ బలగాల అధిపతి గులాం రెజా హతమయ్యారు. యుద్ధం ప్రారంభపు రోజునే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతం కాగా ఇప్పుడు మరో 2 కీలక అధికారుల్ని ఇరాన్ పోగొట్టుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్, లెబనాన్లపైన భారీగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా గల్ఫ్ దేశాలపై తన క్షిపణులు, డ్రోన్ల వర్షాన్ని కొనసాగిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఫజైరా చమురు క్షేత్రం పైన ఇరాన్ మళ్లీ డ్రోన్ తో విరుచుకుపడుతోంది. ఇరాన్ దాడితో ఉలిక్కి పడినటువంటి యుఏఈ తన గగన తలాన్ని మూసివేయాల్సి వచ్చింది. కాసేపు తర్వాత తెరిచింది. ఇరాక్, అమెరికా ఎంబసీపై దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఆల్ జాద్రియా ప్రాంతంలోని ప్రెసిడెన్షియల్ ఆవరణలోని ఓ ఇంటిపై దాడి జరిగింది. విదేశీ దౌత్యవేత్తలు బస చేసే హోటళ్లపై డ్రోన్లు వచ్చాయి. అలాగే కువైట్ లో అంబులెన్స్ కేంద్రంపై జరిగినటువంటి దాడిలో 2 వైద్య సిబ్బంది మరణించారు. యుద్ధంలో ఘోరంగా దెబ్బతింటున్న ఇరాన్ రెచ్చిపోతున్న తీరు గమనిస్తే ఆ దేశం అమెరికా, ఇజ్రాయెల్ వాటి మిత్ర దేశాలపై ఎంత ఆగ్రహంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యుద్ధానికి అంతముండదా? ఇరాన్ పగ చల్లారదా? అమెరికా పెత్తందారి ధోరణి తగ్గించుకోదా? యుద్ధ ప్రభావంతో హోర్మోస్ జలమార్గం వద్ద మరికొన్నాళ్లు ఉద్రిక్తతలు తప్పవా? ఈ జల మార్గాన్ని అదుపులో తీసుకోవడానికి అమెరికా తన యుద్ధ విమానాలను భారీగా మోహరిస్తోందా? పరిణామం ఎలా ఉండబోతోంది? ఈ భీకర యుద్ధంలో ఏ దేశం పాత్ర ఎంతుందో ప్రపంచ దేశాలకు ఇప్పటికే తెలిసిపోయింది. అయితే అమెరికా మాత్రం తన ఆధిపత్యాన్ని ఇంకా దర్పణంగా ప్రదర్శించాలనే భావిస్తోంది. ప్రపంచ మీడియా అమెరికా దుందుడుకుతనాన్ని తూర్పాడబడుతున్న ట్రంప్ కు చీమ కుట్టినట్లుగా కూడా లేనే లేదంటున్నారు మేధావులంతా. పైగా యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాదే పైచేయి అనేలా వార్తలు రాయాలని అమెరికా మీడియాపై ఒత్తిడి తీసుకొస్తుండడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పుకోవాలి. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఏబీసీ న్యూస్ రిపోర్టర్ ప్రశ్నలు
లేవనెత్తినందుకు ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. సదరు వార్తా సంస్థను బండబూతులు తిట్టాడు. ఇది ట్రంప్ కు కొత్తేమీ కాదు. తనను ప్రశ్నించినటువంటి రిపోర్టర్లను, వారు ఉద్యోగం చేస్తున్న సంస్థల్ని ఎడాపెడా నోటికొచ్చినట్లు అనేయడం ట్రంప్ కు బాగా అలవాటైన పనే. ఇరాన్ తన దేశానికి ఆనుకొని ఉన్న హార్మోజ్ జలసంధిపై ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. హార్మోజ్ జల మార్గమే ఇరాన్ ఆధీనంలో లేకుంటే ఈపాటికి యుద్ధం ముగిసిపోయి ఉండేది. ప్రపంచ దేశాల ఒత్తిడి కూడా అమెరికాపై ఉండేది కాదు. ప్రపంచ చమురు వాణిజ్యానికి జీవనాడిగా నిలుస్తున్న హార్మోజ్ రాకపోకలపై మరింత కట్టుదిట్టం చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. అంతేకాదు, యుద్ధానంతరం ఈ మార్గం గుండా వచ్చే నౌకలకు టోల్ విధించాలని కూడా సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ఇప్పటిదాకా ఈ మార్గం గుండా రాకపోకలు ఫ్రీగానే ఉండేవి. కానీ దీన్ని తన ఆదాయ వనరుగా, నియంత్రణ మార్గంగా మలుచుకోవడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. మరోవైపు హర్మోజ్ ను తెరిపించేందుకు అమెరికా యుద్ధ ప్రాతిపదికన పావులు కదుపుతోంది. ఇరాన్ మెడలు వంచైనా సరే హర్మోజ్ ను దాని పిడికిల నుంచి విడిపించేందుకు అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం తీర ప్రాంతంలో ఇరాన్ మోహరించిన క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లు, బోట్లను ఛేదించేందుకు తక్కువ ఎత్తులో ఎగిరే అపాచే అటాక్ హెలికాప్టర్లను, విమానాలు రంగంలోకి దింపింది. ఇరాన్ సిమైన్స్, మిసైల్స్ నుంచి ఎదురయ్యే ప్రమాదాలను అరికట్టేందుకు ఈ ఆపరేషన్ ను అమెరికా కొనసాగిస్తోంది. అంతేకాదు, అమెరికా తలబెట్టినటువంటి ఈ ఆపరేషన్ లో మిత్ర దేశాలు కూడా రహస్యంగా హెలికాప్టర్లను రంగంలోకి దించాయని సమాచారం. ఇప్పటిదాకా 120 నౌకల్ని పేల్చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి ఫిడ్ ఎక్సేత్ వెల్లడించారు. అమెరికా అంగీకరించకపోయినా హోర్మోజ్ జలమార్గం ఇప్పుడు యుద్ధాన్ని నిర్ణయించే కేంద్ర బిందువుగా మారింది. యుద్ధం సంక్లిష్టంగా మారడానికి ఈ జలమార్గమే ప్రధాన కారణం. ఇరాన్ ఈ జలమార్గాన్ని పూర్తిగా మూసివేస్తే ప్రాంతీయ యుద్ధం కాస్త ప్రపంచ యుద్ధంగా మారక తప్పదు. ఇతర దేశాలు కూడా పోలరైజ్ అవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్ని పరిశీలిస్తే ఈ యుద్ధం త్వరగా ముగిసేలా లేదు. ఇరాన్కు భౌతిక నష్టం, ఇజ్రాయెల్కి భద్రతా ప్రమాదం, అమెరికాకు రాజకీయ, ఆర్థిక పరమైన ఒత్తిడి తప్పవనే అనిపిస్తోంది.